హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. సహజంగా ఏదైనా బంధానికి యానివర్సరీ ఉంటుంది, లేదన్నా ఏదైనా సంస్థ కన్నా యానివర్సరీ ఉంటుంది. కానీ ఒక కేసుకి యానివర్సరీ ఉంటుంది అంటున్నారు ఆర్జే శేఖర్ భాష. లావణ్య రాయి తరుణ్ మీద పెట్టిన కేసుకి 1 సంవత్సర కాలం గడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో జరిగిన పరిణామాలన్నీ, మొత్తానికి ఈ కథ ఎటువైపు వెళుతూ ఉంది, లావణ్య పెట్టిన కేసు ఏమైపోయింది, వీటన్ని మీద మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ఆర్జే శేఖర్ భాష. సార్ నమస్కారం. మీకు కొత్తగా ఎనలిస్టనో ఇంకోటనో పరిచయం అవసరం లేకుండా మీరు అంత గట్టిగా తెలుగు వాళ్ళతోటి మమేకం అయిపోయారు. ఒకటి, మీకు బిగ్ బాస్ కంటే కూడా లావణ్య రాయి తరుణ్ కేసులో మీరు చేసినంత ఫైటు అది తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళతో కనెక్ట్ అయిపోయేలా చేసింది. ఆ కేసు మొత్తానికి 1 year అయింది. ఎగ్జాక్ట్లీ ఇవాళ జూలై 9, 2025 ఇవాళ కరెక్ట్గా 1 year. అంటే జూలై 9, 2024 నాడు కేసు పెట్టారు. ఈ 1 yearలో కేసు పూర్వపరాలు అంటే ఏం చెప్తారు మీరు? పూర్వపరాలు కదా. యాక్చువల్లీ నేను సంవత్సరం అనేది సరదాగా సెలబ్రేట్ చేయడానికి రాలేదు కార్తీక్. జనరల్గా మన మీడియాలో ఉండేది ఏంటంటే, ఏదన్నా ఒకటి సెన్సేషన్ వచ్చినప్పుడు ఇదిగో ఇది జరిగింది కేసు ఇదైంది అని చెప్తాం. కానీ తర్వాత ఒక 4-5 రోజులు దాని గురించి హడావిడి చేస్తారు, కానీ దాని ఎండింగ్ ఎవరు చూడరు. కథ సమాప్తం అయిందా లేదా, అసలు దోషులకు శిక్ష పడిందా, బ్రేకింగ్ తప్ప కంటిన్యూషన్ ఉండదు. ఇది ఫస్ట్ టైం కదా నేను అసలు ఈ మీడియా ఫీల్డ్కి రాకముందు న్యూస్లు చూస్తున్నప్పుడు ఇట్లా కొన్ని కేసెస్ అనమాట. నాకు చిన్న అబ్బాయి సార్, మావాడు అంటాడు, నాన్న ఏదైనా ఒక 4 రోజులు మాట్లాడుతూ 5 రోజు మళ్ళీ ఆ విషయం మర్చిపోతాడు నాన్న, కొత్త విషయం. సో ఏదైనా పట్టుకుంటే దాని అంతం చూడాలి అనే టైప్లో ఇవాళ మనం క్లియర్ కట్గా ఈ సంవత్సర కాలంలో ఆ కేసు అంతానికి వచ్చింది. క్లియర్ కట్గా ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది. అది కూడా రాజ్ తరుణ్కి ఫేవర్గానే. సో దీంట్లో ఏంటంటే, కర్ర విరగకుండా పాము చచ్చిపోయింది అన్నట్టుగా, లేకపోతే చెయ్యి ఎక్కడే ఉంది చెంప మాత్రం పగిలిపోయింది అన్నట్టుగా, ఆ రాజ్ తరుణ్ మీద ఆ అమ్మాయి పెట్టిన కేసు ఛార్జ్ షీట్ కూడా కాలే ఈ రోజు దాకా. ఛార్జ్ షీట్ కూడా కాలే, కానీ తీర్పు వచ్చేసింది. ఎలా? ఛార్జ్ షీట్ అయితేనే కదా కోర్టులోకి వెళ్ళాలి, కోర్టులోకి వెళ్తేనే కదా ఇంక మిగతా ఏదైనా తేలాలి కాదు. ఇది విచిత్రం. ఈ కేసులో మనం చెప్పుకోదగ్గ గొప్ప మార్పు అనమాట. సో చాలా క్లియర్ కట్గా ఆ జడ్జి గారు ఇచ్చిన తీర్పు ఏం చెప్తుందంటే, ఆ ఇంటి మీద నీకు ఎటువంటి హక్కు లేదు, అది నీ పేరు మీద కానీ, నీ కో ఓనర్గా కానీ, లేకపోతే నువ్వు దాంట్లో టెనెంట్గా కానీ ఏ రకంగానూ లేదు. అండ్ రాజ్ తరుణ్ భార్యగా నీకు ఎక్కడా ప్రూఫ్ లేదు. అండ్ ఇదే లావణ్య కొన్నాళ్ళ క్రితం ఒక జడ్జి ముందు, సంవత్సరం క్రితం జడ్జి ముందుకెళ్ళి నాకు పెళ్లి కాలేదు అని చెప్పి ఇచ్చిన వాంగ్మూలం కూడా ఉంది. సో ఇన్ని సాక్ష్యాలు ఇవన్నీ కూడా పరిశీలించి జడ్జి ఈవిడికి కుదరదు ఆ ఇంట్లో ఉండడం, ఒకవేళ ఈవిడ ట్రెస్పాసర్గా ఉంటే ఎవిక్ట్ చేసి అవతల పడేయచ్చు అని కూడా చెప్పారు. ఆవిడ ఏమంటుంది, నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆ ఇంట్లోనే ఉండనివ్వాలి, ఎందుకంటే అది నా ఇల్లు, రాజు నా మొగుడు, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాను. కొన్నాళ్ళ పాటు ఆ విల్లా కోసమే లావణ్య పోరాటం అనే చర్చ కూడా నడుస్తుంది మీడియాలో. అదే ఫస్ట్ నుంచి అదే నడుస్తుంది యాక్చువల్గా. ఇంకా వేరే ఏమీ లేదు దాంట్లో జరిగేదే. ఆ ఇంటిలో ఎలా అయినా సరే కబ్జా చేసి ఉండాలి, లేకపోతే ఎంతో కొంత సెటిల్ చేసుకుని ఆయన తీసుకోవాలా. అసలు లావణ్య చెప్పడం అయితే, ఒకసారి రాయి తరుణ్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు, నన్ను ఉంచుకోమన్నాడు ఆ విల్లాని, తనకి రాసిచ్చాడు. ఆ టైప్లో దొంగ డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా మనం ఆ డాక్యుమెంట్లు కూడా చూపించాం మనం టీవీ వేదికగానే. సో ఫైనల్లీ ఇప్పుడు ఒక్కసారి దాని ఏమంటారు, ఫ్లాష్ బ్యాక్ మొత్తం కథ రీల్ ఒకటి వేసుకుంటే, కరెక్ట్గా జూలై 9, 2024 ఒక సెన్సేషన్. అదేంటంటే, రాజ్ తరుణ్ అనే హీరో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడు అని ఒక న్యూస్ ఎఫ్ఐఆర్ అయిపోయింది రాజ్ తరుణ్ మీద. పోలీస్ స్టేషన్ నార్సింగి పిఎస్లో అన్ని మీడియా ఛానల్లో బ్లాస్ట్. కట్ చేస్తే ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్టైల్లో హీరోలందరూ ఇంతే, ఈ టాలీవుడ్లో వీళ్ళందరూ కాస్టింగ్ కౌచ్లు వాడుకుంటారు, అది ఇదని నానా రకాలుగా వేసుకుని మేము వాస్తవాన్ని తెలుసుకుని వాస్తవం వైపు నిలబడ్డాం. మీరు ఖచ్చితంగా మనం టీవీ నిజంగా అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో. అసలు పోరాటం ఎక్కడి నుంచే మొదలైంది, మనం టీవీ దగ్గర నుంచే మొత్తం అసలు ట్విస్ట్. సరే, విషయం ఏమైంది, అలా వచ్చినప్పుడు అందరూ ఎవరి పాటికి వాళ్ళ అనాలిసిస్ మొదలు పెట్టారు. అసలు ఈ అమ్మాయి ఎవరు ఏంటో తెలియదు, పాపం అమాయకురాలు. ఈ అమ్మాయి ఏమో ప్రతి ఛానల్కి వెళ్ళిపోయింది, నాకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పి చెప్తుంటే, కట్ చేస్తే నేను రావడం, కొంచెం మీరు వచ్చిన తర్వాత కథ మొత్తం అనాలిసిస్ చేస్తే, నిజానికి కేసు పెట్టినా కేసు పెట్టించుకోబడ్డా వీరిద్దరికంటే కథలో హీరో మీరే. సరే వాట్ ఎవర్. అక్కడ ఏమైందంటే,
ఈ అమ్మాయి సామాన్యమైన అమ్మాయి కాదు. ఈ అమ్మాయి ఇంతకుముందు డ్రగ్స్ కేసులో 1 కాదు 2 డ్రగ్స్ కేసులు ఉన్నాయి. ఒకటి కన్జ్యూమర్గా, ఇంకొకటి రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్లో 4-5 గ్రాముల మెత్తతోటి దొరికిపోయిన కేసులో 2 ఉన్నాయి. ఒక దాంట్లో ఏమో చిన్న శిక్ష పడినా, ఇంకో దాంట్లో 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం, దీంట్లో 45 రోజులు రిమాండ్లో కూడా ఉండొచ్చిన అమ్మాయి అనే విషయం మెల్లగా తెర మీదకి వచ్చింది. అక్కడితో ఆకుండా నెక్స్ట్ ఏం వచ్చింది, ఈ అమ్మాయి రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు, 12 ఏళ్ల ప్రేమ కాపురం ఇవన్నీ చెప్తుంటే, మరి 1 సంవత్సరం క్రితమే నువ్వు మస్తాన్ సాయి అనేవాడిని నన్ను ప్రేమించాడని చెప్పి, వాడు నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఇక్కడ కేసు పెట్టావు కదమ్మా. కేసులో ట్విస్ట్ ఆ ఎఫ్ఐఆర్ బయటికి రావటం, ఆ ఎఫ్ఐఆర్ మనం గుంటూరు నుంచి పట్టుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేసాం. మొత్తం అప్పుడు అసలు కంప్లీట్ యూటర్న్ తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ రాకపోతే రాజ్ తరుణే ఇరక్కపోవడానికి అవకాశం ఎక్కువ ఉండేది. అవును, ప్రజల దృష్టిలో కరెక్ట్, అబ్జల్యూట్లీ. అయితే ఆ ఎఫ్ఐఆర్ బయటకు వచ్చిన తర్వాత మనం వాళ్ళు డిఫెన్స్ మొదలెట్టారు. ఆవిడ లాయర్ దిలీప్ శంకర్ వీళ్ళందరూ కూడా మళ్ళీ టీవీ ఛానల్స్లోకి వెళ్ళిపోయి ఎఫ్ఐఆర్ ఉంటే అది నిజమైపోద్దా, ఎఫ్ఐఆర్ అనేది అసలు ఎలా కొలమనం అంటే, సరే ఎఫ్ఐఆర్ కాదు, మనం తర్వాత కంప్లైంట్ పట్టుకొచ్చాం, హ్యాండ్ రిటర్న్ కంప్లైంట్. ఆవిడ ఇదిగో నా పేరు సో అండ్ సో అని చెప్పి రాసిచ్చింది. ఇది ఏంటంటే ఇది నా రైటింగే కాదు, సరే నీ సంతకం నీదే కదా అని చెప్పి ఇప్పుడు రాస్తాడు మీరు పెట్టిన కంప్లైంట్లో సంతకం ఇది పోల్చి ఇది ఈవిడ సంతకం నిర్ధారించిన తర్వాత, అవును ఆ రోజు ఏదో హడావిడిలో ఏదో నన్ను చేసి అలా మ్యానిపులేట్ చేసి నా చేత పెట్టించేశారు, అసలు ఇది కాదు 164 అని ఒకటి ఉంటుంది మీకు తెలుసా, ఆ 164 అనేది జడ్జి గారి ముందు వాంగ్మూలం చేసి చెప్తారు, అది చెప్పాను నేను, దాంట్లో చూడాలి మీరు, ఇది కాదని. అది ఎవరికి తెలియదు, అది ఎక్కడ ఉందో ఏంటో. మరి దానికోసం వేట మొదలెట్టాం. తర్వాత ఆ 164 కూడా పట్టుకొచ్చాం మనం. ఆ 164 పట్టుకొచ్చి ఆ 164లో ఈవిడ చాలా క్లియర్ కట్గా నాకు పెళ్లి కాలేదు, మస్తాన్ సాయి అనే అతన్ని నేను ఇద్దరిని ప్రేమించుకున్నాము, అతన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాను, అతనికి పెళ్ళేదని తెలిసి కూడా, పిల్లలు నన్ను తెలిసి కూడా నేను మనస్ఫూర్తిగా అంగీకరించాను, ఇలాంటివన్నీ చెప్పింది జడ్జి ముందు. ఇది తీసుకొచ్చి చూపించేసాం మనం. సో ఈ క్రమంలో నా మీద దాడులు, నా మీద ఏదో బురద జల్లే కార్యక్రమాలు, ఇలా రకరకాలుగా చేసుకుంటూ దాన్ని టార్గెట్ చేసి, నాకు గుర్తుంది హాస్పిటల్ పాలు కూడా అయ్యారు కదా, రౌడీలతో కొట్టించడాలు, ఏదో నా ఫేస్బుక్లో ఫోటోలన్నీ తీసుకొచ్చి కనబడిన ప్రతి అమ్మాయికి నాకు లింకులు పెట్టడాలు, ఇలాంటివన్నీ చేసుకుంటూ. బట్ వాట్ ఎవర్, ఇప్పుడు అంటే వేరే వాళ్ళు తప్పు చేస్తే నీది రైట్ అయిపోద్దా, నువ్వు నీ మీద ఏదైనా చేస్తే నువ్వు దానికి సమాధానం చెప్పుకోవాలి. కానీ నన్ను అడిగే వాడు 12 ఏళ్ల క్రితం ఇట్లా చేశాడు, 14 ఏళ్ల క్రితం ఇలా చేశాడు, లేకపోతే వాడిది అని చెప్పుకుంటే ఏమొస్తుంది అంటే, అవతల వాళ్ళని భయపెట్టి ఏ రకంగానూ కూడా ముందుకు రాకుండా, మీడియా ముందు ఏ రకంగానూ సాక్ష్యాలు ప్రవేశపెట్టకుండా ఉండడానికి పనిన ఎత్తులు కుట్రలు. సో ఇవన్నీ మనం తట్టుకొని మొత్తానికి ఫైనల్గా నిలబడ్డాం. ఇన్ని చేస్తున్నా ఈ మధ్య కాలంలో ఈవిడ చేసే రుబాబులు, నన్ను కొట్టించిన కేసు ఆవిడ మీద నమోదైంది, అలాగే రాజ్ తరుణ్ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసిన కేసు నమోదైంది, అండ్ అలాగే మాల్వి మల్హోత్రా వాళ్ళని బెదిరించిన కేసు నమోదైంది. ఇలా దాదాపు ఈ 1 సంవత్సరంలో అమ్మాయి మీద 10 కేసులు నమోదైంది, కానీ అరెస్ట్ మాత్రం జరగలేదుగా. అదే కదా విచిత్రం. దానికి కారణాలు కూడా మనం చూసాం. అంటే ఆవిడ కనుక కేసు పెట్టారంటే ఎఫ్ఐఆర్లు అయిపోతాయి, అరెస్టులు అయిపోతాయి, మస్తాన్ సాయి అనేటువంటి 3 నెలలు రిమాండ్ జీవితం కూడా గడిపొచ్చారు పాపం. ఇప్పుడు బయటకు వచ్చాడు. కాకపోతే తర్వాత మధ్యలో మనం ఈ సాక్ష్యాలు తీసుకొస్తున్న క్రమంలో ఈవిడికి ఒక పోలీస్ ఆఫీసర్తో సన్నిహిత సంబంధాలు ఉండడం, అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆయన మరి సానుభూతి పడో లేకపోతే ఏదో రకంగా ఈవిడికి కాస్త కొమ్ము కాసినట్టుగా అనిపించడంతో ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. దాని మీద పెద్ద చర్చ నడిచింది, చాలా పెద్దది నడిచింది. సో ఇవన్నీ దీంతో పాటు ఆవిడ బుకాయిస్తూనే వచ్చింది, ఆ ఎఫ్ఐఆర్ నాది కాదు, ఆ రాత నాది కాదు, ఆ గుండె చప్పుడు నాది కాదు, మంచం కోళ్ళు నావి కావు. ఈ 1 yearలో జరిగిన అన్ని సంఘటనలు రివ్యూ చేసుకుంటే, ఆ రోజు అనవసరంగా బయటకు వచ్చి కేసు పెట్టాను, లేకపోతే ఈ రోజు ఆ ఇంట్లోనే ప్రశాంతంగా ఉండేదాన్ని అని అనుకుంటుందేమో లావణ్య. అది కరెక్ట్ కాదు, పాపం పండుతుంది అంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చి డ్రగ్స్ కేసులో ఉన్న తర్వాత ఆ ఇంట్లో ఎలా ఉంటుంది? ఓకే, ఒక డ్రగ్స్ కోణంలో ఇరుక్కున్న తర్వాత ఆవిడతో ఈయన ఎట్లా అంటే ఇష్యూ తెగేదాకా లాగింది, తెగిపోయింది కదా అనేది. కాదు, ఎప్పుడో తెగిపోయింది కార్తీక్, ఎప్పుడో తెగిపోయింది. కానీ బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి ఇలా అట్టే పెట్టుకుని, అదే ఎట్టోగట్ట బ్లాక్మెయిల్ తో బలవంతంగా ఆ ఇంటిని తన చేతి పెట్టుకుని ఉండేదేమో ఇంకా అని. అది ఎలాగైనా కొన్నాళ్ళకి అయ్యేది, ఎవరికైనా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. అలా అవతల వాళ్ళు తెగింపు రావాలి. బేసికలీ రాజ్ తరుణ్ లాంటి వాళ్ళు ఏంటంటే చాలా మెతక మనిషి, ఎంత మెతకంటే మరీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనిపిస్తుంది. సో కొడుతోంది, తిడుతోంది, బూతులు తిడుతోంది, ఇంటి నుంచి తరిమేసినా ఏం చేసినా కూడా మనుషులు అలా అంటే
పిల్లిని కూడా పెట్టి కొడితే రూమ్ లో తిరగబడుతుందంటారు చూడండి, తిరగబడరా స్వామి అని చెప్పి సినిమాలు చేస్తారు కానీ ఆయన మాత్రం తిరగబడలేదు. మొత్తానికి ఫైనల్ గా తిరగబడే సిచ్యువేషన్ వచ్చింది. ఆయన ఫైనల్ గా ఏమైతే అయింది జీవితంలో అసలు ఇంకా సంబంధాలు మొత్తం తెగదింపులు చేసేసుకొని కంప్లీట్గా, అంటే ఇంకా ఏ రకంగా ఇంట్లో కూడా ఉండకుండా వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అమ్మేశాడు. ఇల్లు అమ్మేసిన తర్వాత ఈ జనవరి టైంలో అమ్మేశాడు. సుశీల్ అగస్టిన్ అని ఆయన కొన్నాడు. ఎవరైనా ఆయన బిజినెస్ మ్యాన్. ఒక పొజిషన్ తీసుకున్నడానికి ఒక 3 నెలలు పట్టింది. ఎందుకంటే ఈ అసోసియేషన్లో ఆ బ్యాలెన్స్ క్లియర్ చేయడం, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం, ఇవన్నీ ఉంటాయి కదా. సో క్లియర్ కట్గా ఈసీఐ మీరు ఇప్పుడు వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్లో ఏమంటారు రిజిస్టర్ ఆఫీస్లో పోయి అక్కడ అప్లై చేసినా కూడా చాలా క్లియర్ కట్గా ఎవరి దగ్గర నుంచి ఎవరికి అమ్మింది మొత్తం ఉంటాయి, లింక్ డాక్యుమెంట్తో సహా అన్నీ ఉంటాయి. ఎవడైనా తెచ్చుకోవచ్చు, అది ఓపెన్ డాక్యుమెంట్. దీంట్లో ఫాల్సులు డూపులు ఏం లేవు. సరే అమ్మేసిన తర్వాత ఒక 3 నెలలకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు రాజ్ తరుణ్ కానీ వాళ్ళ నాన్న కానీ ఎవరైనా వచ్చి హ్యాండ్ ఓవర్ చేయాలి ఆయన. అందుకు గాను రాజ్ తరుణ్ అక్కడికి వస్తే మళ్ళీ అనవసరమైన రచ్చ, ఆల్రెడీ ఈయన మీద ఈ 493 ఇట్లాంటి కేసులు అన్నీ పెట్టిన దీంట్లో. సరే ఇది అయిపోయింది. వాళ్ళ నాన్న వచ్చి వాళ్ళ నాన్నమ్మ అక్కడ రావడం, అక్కడ కొన్నాళ్ళు అప్పుడు కూడా పెద్ద రచ్చ జరిగింది, నేను కూడా వెళ్ళాను. సో రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడ ఉండి ఒక వారం రోజుల లోపలే అది హ్యాండ్ ఓవర్ చేసేసి ఆ ఇల్లు వాళ్ళు వచ్చేసారు, బయటకు వచ్చేసారు. ఈమె అక్కడ కొన్నాళ్ళు అది ఇది అని చెప్పి హడావిడి చేసినా కూడా మెల్లగా ఈమెను కూడా అక్కడి నుంచి పంపించేశారు. ఎందుకంటే సొసైటీ నామ్స్ ప్రకారం సహజంగా ఇంత డిస్ప్యూట్ అనేది మన తెలుగు వాళ్ళు అయితే అంత ఈజీగా కొనరు. అందుకే ఇందాక అడిగింది ఎవరు వాళ్ళు అని చెప్పేసి. లేదు సోషల్ డిస్ప్యూట్ ఉంది, అంతే సోషల్ డిస్ప్యూట్ ఉంది. ఎందుకు ఈ పెంట అనుకుంటారు సహజంగా, అంటే దమ్మున్నాడు కొనాలి బేసికల్లీ. కరెక్ట్. సో ఖచ్చితంగా దాంట్లో ఇదే లేదు. నువ్వు నేనైనా కొనుండొచ్చు, కాకపోతే లీగల్ డిస్ప్యూట్స్ ఉంటే భయపడతారు, కానీ ఈ సోషల్ డిస్ప్యూట్. సో మేబీ మార్కెట్ వాల్యూ కన్నా కొంచెం అటు ఇటుగా తక్కువగానే అమ్మాడని చెప్పి చెప్తుంటారు, బట్ వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. మొత్తానికి ఇల్లు అయితే రాజ్ తరుణ్ అమ్మేశాడు, అదే వేరే ఆయన సొంతం అయిపోయింది. అక్కడి నుంచి హ్యాండ్ ఓవర్ కూడా చేసుకున్నారు, ఈవెన్ కూడా అక్కడి నుంచి పంపించేశారు. అయిపోయిన తర్వాత లేదు ఈ ఇల్లు నాది అయినా కూడా నాది అని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి 100కి ఫోన్ చేసి ఇది నా ఇల్లు, నా ఇంట్లో వచ్చి నా ఇంట్లోకి నన్ను వెళ్ళనివ్వట్లేదు. ఫస్ట్ కొన్నాళ్ళు ఒక 3-4 రోజులు ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోతే సరే ఎన్నాళ్ళు ఉంటావు చూద్దాం అని చెప్పి ఏదో ఒక రోజు బయటకు వెళ్తుంది కదా, బయటికి వెళ్ళినప్పుడు తర్వాత ఇది చేసేసినట్టున్నారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ, బట్ తర్వాత నుంచి ఆవిడకి ఎంట్రీ లేదు. చాలా క్లియర్ కట్గా రాజ్ తరుణ్ వాళ్ళ నాన్న వాళ్ళు రాజ్ తరుణ్ వాళ్ళందరూ కూడా లెటర్ రాసిచ్చారు, ఈవిడికి ఇక్కడ మాతో ఎటువంటి సంబంధం లేదు, ఇల్లీగల్గా ఏదైనా ఉంటే అది తప్ప ఇది లేదు అని చెప్పేశారు. లోపలికి నో ఎంట్రీ అయిపోయింది. ఇంకా వీళ్ళని పిలిచి ఎవరో పొలిటీషియన్ ఉన్నాడని, వాళ్ళు ఉన్నాడని, మంత్రి ఉన్నాడని ఏదో రకరకాలుగా చెప్పుకుంటూ ఏం చేసినా ఆ పప్పులు ఏం ఉడకల. ఇంకా ఫైనల్గా పోలీసులు అడిగినా కూడా ఏదైనా నీ పేరు మీద ఉంటే చూపించన్నారు. ఫైనల్లీ అక్కడ కూడా ఏం లేదు ఆ పేరు మీద, భార్య అనే డాక్యుమెంట్ లేదు, ఆ ఇంటికి సంబంధించి ఓనర్షిప్ కానీ కోఓనర్షిప్ కానీ ఏం లేదు. ఈవిడేం చేసింది, కోర్టులోకి వేసేసింది. బేసికలీ కోర్టులోనే వేయాలి ఒకవేళ నిజంగా నీకు ఏమైనా ఉంటే. అంతే, పోలీసులు చేర్చేది కాదు కదా, ఇది సివిల్ డిస్ప్యూట్ కదా, కోర్టులో వేసుకోవాలి. కోర్టులో సివిల్ డిస్ప్యూట్లో ఏమైనా వేస్తాం, నీ దగ్గర డాక్యుమెంట్ ఉండాలి కదా, దానికోసం ఒకటి సృష్టించారు, అది కూడా ఫోర్జరీ అని తెలిపోతుంది, దాని మీద మళ్ళీ కేసు పెడుతుందని ధైర్యం చేయాలి, ఆ డాక్యుమెంట్ పెట్టాలి దానికి కూడా. సరే తర్వాత సివిల్లో వేస్తే ఏమొస్తుంది, ఇది ఏళ్ళకి తరబడిన అంతది, నాకేం ఉపయోగం ఉండదు, అందులో 10% ఇంటి మార్కెట్ షేర్లో 10% కట్టాలి, 10 లక్షలు 15 లక్షలు కట్టాల్సి వస్తుందేమో ఫీజుగా సివిల్. అమ్మో ఇలాంటి అది తేలకపోవచ్చు, ఖచ్చితంగా అగెనెస్ట్గానే వస్తుంది తీర్పు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే బేసికలీ సెటిల్మెంట్ బ్యాచ్ అనమాట, ఏదో రకంగా సెటిల్ చేసుకోవాలి తప్ప మనం అనవసరంగా ఇరక్కపోవద్దు. కేసులు గీసులు పెట్టుకుంటే మనకి అగెనెస్ట్గా వస్తుందని తెలుసు కాబట్టి ఏం చేసింది, హైకోర్టులో రిట్ వేసింది. ఏమని, ఈ ఇంట్లో నేను ఉంటున్నాను, ఈ ఇల్లు నాకు సొంతం అవుతుంది కాబట్టి ఇది నాకు చెప్పకుండా రాస్తారు నమ్మేశాడు కాబట్టి ఇది ఇంట్లో నేను బలవంతంగా ఉండాలి, పోలీస్ ప్రొటెక్షన్ తోటి నన్ను ఉండొచ్చు, మీరు ఆర్డర్ చేయండి, డీజీపీని ప్రిన్సిపల్ సెక్రటరీని వాళ్ళందరినీ ఆర్డర్ చేయాలంటే కోర్టు అని చెప్పాడు. కోర్టులో రిట్ పిటిషన్ వేసింది. మొత్తానికి మంచి లాయర్ని కూడా పెట్టుకుంది. అంటే తర్వాత మనం చూసాము దిలీప్ శంకర కనబడలా, తర్వాత ఆవిడ తరపు నుంచి ఎవరు వచ్చినా బాలానో లేకపోతే ఇంకెవరెవరో వచ్చారు, రాజేష్ ఎవరు వచ్చినా వాళ్ళందరూ కూడా
జంప్, ఎవ్వరు కూడా ఏం చేయలేము మనం అని చెప్పి వెళ్ళిపోయారు. మొత్తంగా 4 రాయలు మారినట్టు. ఫైనల్గా ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చారు, మేము ఎవరు మీ కేసు తీసుకోలేమో అని చెప్పేశారు వాళ్ళు. సరే పాపం ఎవరినో పట్టారో, ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళి వాదించినప్పుడు జడ్జి క్లియర్ కట్గా ఒకటే అడిగారు, ట్రెస్పాసర్ అయితే లీగల్గా ఆవిడని ఎవిక్ట్ చేసి అవతల పడేయచ్చు, అది జరగచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ఆవిడ ఇల్లు అనడానికి నీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉందా, ఓనర్గా కానీ కో ఓనర్ కానీ? లేదు. ఇంక ఏ రకంగా నేను ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయాలంటే, లేదు సార్ ఆవిడ వైఫ్, రాజ్ తరుణ్ వైఫ్ అయితే ఆయనతో బొమ్మనాయా, ఒకవేళ ఆవిడ వైఫ్ అనుకుంటే ఆయనతో బొమ్మను, చెట్టు కింద ఉంటే చెట్టు కింద, పుట్ట కింద పుట్ట కింద. అంతేగాని ఇప్పుడు ఆయన అద్దెకిల్లు తీసుకొని అది మారుతాడు, లేదు నేను ఆ పాత ఇంట్లోనే ఉంటానంటావు, లేదు కదా. సొంత ఇల్లు అమ్మేసుకొని వేరే చోట పోతే ఆ ఇంట్లో ఉంటాడు, నువ్వు ఆయనతో పోవాలి తప్ప ఇక్కడ ఉంటా అని చెప్పి అడగడానికి లేదు అని చెప్పి జడ్జి కూడా అక్కడ తేల్చేశారు. ఆయన తర్వాత అంతేగా మనమైనా సార్ మన ఇల్లు అమ్ముకున్నప్పుడు మన మిస్సెస్ మనతో పాటు వచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే మిస్సెస్ అనడానికి కూడా ఏమీ లేదు కదా నీ దగ్గర. ఓకే, అది లేదు అసలు పెళ్లి అదైనప్పటికీ కూడా. అవును, అదే అంటున్నా. ఒకవేళ అది అయినప్పటికీ, ఒకవేళ అది అయితే కూడా నువ్వు అట్టుపోవాలి తప్ప ఈ ఇంటికి నీకు ఏ రకమైన సంబంధం లేదు. సో ప్రొటెక్షన్ కెన్ నాట్ బి గ్యారంటెడ్ అని చెప్పి, ఐ మీన్ గ్రాంటెడ్ అని చెప్పి ఆయన కొట్టేశారు. ఇంకా అక్కడతో ఇది అయిపోయింది. అక్కడ ఆయన ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇంకో జడ్జి ముందు పెళ్లి కాలేదని సంవత్సరం క్రితం చేసి ఈ జడ్జి దగ్గరికి వచ్చి నాకు పెళ్ళి అని ఎలా చెప్తావు? సంవత్సరం క్రితమే ఒక జడ్జి ముందు ఇలాగే ప్రమాణం చేసి నాకు పెళ్లి కాలేదు, మా సంస్థ నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకున్నాను అని చెప్పింది. ఇప్పుడు ఎలా చెప్తావు నువ్వు? ఇది కూడా ఉంటుంది కదా. ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇంకా లేదు సార్ ఆవిడకి కుక్కలు ఉన్నాయి సార్, పాపం 20 కుక్కలు, ఆవిడ ఎనిమల్ అవ్వరు సార్, అది అంటే 20 కుక్కలు ఒక ఇంట్లో పెట్టుకుంటున్నారంటే ఆ కాలనీ వాళ్ళు ఎలా భరిస్తున్నారు, ఆ పక్కింటి వాళ్ళు ఎలా భరిస్తున్నారు, వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, ఇంటిని ఇంట్లో వాడుతుందా ఏమైనా జూలా వాడుతుందా ఆవిడ అని చెప్పి కూడా ఆయన అడిగారు. అండ్ వీటితో పాటు అసలు ఈవిడ రాజ్ తరుణ్ భార్య కాబట్టి అది ఇది అంటున్నారు, అది కాదని ఆ విషయం అర్థమైంది కాబట్టి కదా ఇదే కోర్టు ఆయనకి బెయిల్ గ్రాంట్ చేసింది అని చెప్పి ఆయన చెప్పారు. వాళ్ళు అది కూడా గుర్తు చేశారు. ఫస్ట్ రాజ్ తరుణ్ మీద కేసు పెట్టినప్పుడు బెయిల్ గ్రాంట్ చేశారు కదా, అది కూడా ఆయన గుర్తు చేశారు. ఇట్లాంటి వాళ్ళ గురించి ఈ డ్రగ్స్ కేసులు ఇవన్నీ పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి. సో ఎంత తక్కువ మాడితే అంత బెటర్, మీరు అనవసరంగా ఎగ్జిట్ అవ్వకండి అని చెప్పి ఆయన చెప్పేశారు. తీర్పు అయిపోయింది చాలా క్లియర్ కట్గా. అంటే ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు అది, దాంట్లో చాలా క్లియర్ కట్గా ఈ విషయాలన్నీ కూడా రావడంతో ఇది రాజ్ తరుణ్కి సంబంధించినంత వరకు ఈ కథ ముగిసిపోయింది. ఇక రాజ్ తరుణ్ ఇల్లుకి ఆవిడికి సంబంధం లేదు, రాజ్ తరుణ్కి అసలు ఆ ఇంటికి సంబంధం లేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ దీని నుంచి బయటపడిపోయాడు కంప్లీట్గా. లావణ్య రాయ్ తరుణ్కి ఆ ఇంటితో సంబంధం లేదు. ఇక లావణ్యకి రాయ్ తరుణ్కి ఉన్న సంబంధం ఏమైనా ఉంటే అది జరగలేము. సో ఇక ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఇప్పటికీ ఛార్జ్ షీట్ కాకుండా అదే పోలీస్ స్టేషన్లో మగ్గుతూ నార్సింగి పిఎస్లో ఉన్న అదే పోలీస్ స్టేషన్లో ఇది కరెక్ట్గా అంటే 9వ తేదీ వారం ముందు మళ్ళీ అదే నార్సింగ్ పిఎస్లో ఈవిడ మీద కేసు నమోదైంది. మొత్తంగా నార్సింగ్ పిఎస్ మాత్రం సంవత్సర కాలంగా వార్తల్లో ఉంది సార్. అవును, ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చింది జూన్ ఎండింగ్లో వచ్చింది. ఆ వచ్చిన 3-4 రోజులకి ఆవిడకి ఉడుకు మొత్తనో లేకపోతే తట్టుకోలేకపోయిందో ఏదో మొత్తానికి 15 మందిని వేసుకుని వెళ్ళి ఇంటి మీద దాడి చేసింది. ఇల్లు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత 15 రోజులకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకుని నెలపైన 2 నెలలు అవుతుంది అనుకుంటా. ఓకే, ఆస్తి నాది అని చెప్పి ఆవిడ ఒక 2 కార్లు, కొంతమంది బైకులు, జనాలను వేసుకొని వెళ్ళి రౌడీల్ని, బౌన్సర్లు లాంటి వాళ్ళని వేసుకొని వెళ్ళి అక్కడ గేట్ దిగిపోతే వాళ్ళ మీద గట్టిగా పోట్లాడి తర్వాత తోసుకుంటూ వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి ఆవిడ కుక్క పిల్ల, వాళ్ళ అమ్మ, నాన్న అందరూ తోసుకొని వెళ్ళిపోయి ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో యాక్చువల్గా ఆ టైంలో ఓనర్స్ లేరు, ఏదో పెయింట్లు ఏదో వేయించుకుంటున్నారు, ఏదో ఉంది, బయట ఉన్నారు. 2 వర్కర్స్ ఎవరో ఉన్నారు, వాళ్ళు తలుపు తీయకపోయేసరికి అది దీన్ని బూతులు తిట్టి నిచ్చెన వేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కి అదేదో పగలగొట్టి ఇది మొత్తాన్ని దాని లోపల దిగి వాళ్ళని బెదిరించి వాళ్ళని తన్ని బయట తరిమేసి వాళ్ళని బూతులు తిట్టి ఆ వర్కర్స్ని అక్కడ కూర్చొని టెస్ట్ వేసింది. సో తర్వాత మెల్లగా ఓనర్కి వీళ్ళు బయటకు వచ్చి లబోదిబ్బం అనుకుంటే ఆ వర్కర్స్ చెప్పారు ఇట్లా ఇదని. వెంటనే ఆయన 100కి ఫోన్ చేశారు, వచ్చారు పోలీసులు, వేసుకెళ్ళారు అందరినీ. అది పడాల్సిన వాళ్ళకి పడ్డాయి, మొత్తానికి బయటకు వెళ్ళారు. అలా బలవంతంగా వికెట్ చేపించేశారు. అది ఇది 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 100 సార్లు వచ్చినా 100కి చేస్తే చాలు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. సో ఆవిడకి అర్థమైపోయింది సీన్, ఇంకా కంప్లీట్గా ఈ ఇంటికి ఆవిడకి ఈ రకమైన రుణం తీరిపోయింది.
ఏం చేసుకున్నా పైసా కూడా రాదు దాంట్లోంచి. ఇది అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఓనర్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో 100 ఫిర్యాదు చేయడమే కాకుండా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఈవిడ ఇలా వచ్చి ట్రెస్పాస్ చేయడం, రాబరీ చేసిందా, లేకపోతే ఎందుకు అంత బీభత్సం చేసింది, అక్కడ ఉండేవాళ్ళని ఇది చేసింది అని చెప్పి. దీంట్లో ఒక 2 కోణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈవిడ డ్రగ్స్ నేపథ్యం అందరికీ తెలిసిందే కాబట్టి, మళ్ళీ అంటే ఇంతకుముందు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఆ పన్నతను ఒక అతను వచ్చాడు, వాళ్ళ ఇంట్లో పనిచేసిన పనుడు శ్యామ్ వచ్చి అక్కడెక్కడో తవ్వి పాతి పెట్టి డ్రగ్స్ పెట్టుకునేది అని చెప్పాడు. మనకు గుర్తుందా నీకు? సో మేబీ అలాంటివి ఎక్కడైనా దాచిపెట్టుకుందా, మళ్ళీ అవి బయటకు వస్తే ఏదైనా పెద్ద రచ్చ అవుతుందని చెప్పి ముందుగానే వెళ్ళి ఏదో పెద్ద బీభత్సం చేసేసి అవి ఏమన్నా తెచ్చుకోవడానికి వెళ్ళిందా అనే డౌట్ కూడా ఉంది. సో ఇక్కడతో నాకు తెలిసి ఆ ఇంటికి రాజ్ తరుణ్కి సంబంధించినంత వరకు కథ అయిపోయింది, కానీ లావణ్యకి సంబంధించిన కథ అసలు యాక్చువల్గా సంవత్సరం కన్నా ముందే మొదలైంది. ఇది వేరే కథ. ఇదేంటి, వరలక్ష్మి టిఫిన్స్లో డ్రగ్స్ కేస్, ప్రభాకర్ రావు. సో చాలా మందికి తెలియదు అసలు అక్కడి నుంచి అది ఏంటి. ఏదో వరలక్ష్మి టిఫిన్స్ అది వచ్చింది. దాంట్లో ఒక 12 మంది 11 మంది, అందులో ఈవిడ A11గా ఉన్నది. ఈవిడ ఏం చేసింది, దాంట్లో ఈవిడ కథ ఏంటి. కానీ వర్మ గారికి ఇస్తే సినిమా తీస్తాడుగా, మధ్యలో ఆయన ఎంట్రీ కూడా ఉండేది కదా. ఆయన కూడా హి వాస్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఆయన లిటరల్లీ ఒక రోజు నన్ను ఇంటికి పిలిపించుకొని కూర్చోబెట్టి అసలు ఏంటి మొత్తం రికార్డ్స్ అన్ని చూసి ఆయన హి వాస్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. అండ్ అది ఆయన విన్న తర్వాత షాక్ అయిపోయారు. ఇలాంటి మనిషితో ఎవరన్నా ఒక 5 నిమిషాలే ఉండలేరే, ఈ మనిషి రాజధాని అనేవాడు ఇలా ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగాడు అని చెప్పి. లేదు సార్, అది ఎప్పుడో అయిపోయింది, తెగిపోయినా బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి ఇల్లు చేసుకుంటున్నారు. తర్వాత ఆయన కూడా మీడియాకి వచ్చి చెప్పారు ఈ విషయం. సో ఇప్పుడు మనకి ఈ కథ ముగిసింది. రాజ్ తరుణ్కి సంబంధించినంత వరకు హీఈస్ అవుట్ ఆఫ్ ఇది. కానీ అసలు లావణ్య చేసిన పాపాల చిట్టా తీస్తే ఇంకా ఈ కేసు కాకుండా ఒక 10 కేసులు ఉన్నాయి. ఈ 10 కేసుల్లో ఆవిడకి ఎప్పుడు శిక్ష పడుతుంది, ఎప్పుడు ఇది చేస్తుంది. ఇంతెందుకు నిన్నగాక మొన్న పెట్టారు కదా ఈ ఎఫ్ఐఆర్, ఇంటి మీద దౌర్జన్యంగా జనాలను వేసుకెళ్ళి చేసిందని. మరి అరెస్ట్ లేదు. ఇప్పటిదాకా ఇన్ని కేసుల్లో కూడా ఏ రోజు అరెస్ట్ లేదు. మనం ఏ వీడియో చేసినా ఎప్పుడు ఇవన్నీ అరెస్ట్ చేస్తారు. ఇంత దారుణంగా పబ్లిక్గానే ఇంత రచ్చ చేసుకుంటూ, ఇంత రక్కస్ క్రియేట్ చేసుకుంటూ తిరుగుతున్న మనిషి మీద ఎందుకు పోలీసులు యాక్షన్ తీసుకోరు? మొత్తానికి ఎట్టగేలకు నార్సింగ్ పిఎస్లో ఒక చలనం, అట్లీస్ట్ ఆవిడ మీద కేసు అయితే పెట్టగలిగారు. కానీ అంటే ఆ పరిస్థితిలో మారిపోతే తప్పదాయిగా. అదే అంటున్నా. ఇప్పుడు ఏమంటాయంటే ఇక ఇప్పటికే జనాలకి చాలా డౌట్లు వచ్చేసి, అవునవును, దాని మీద చర్చలు జరిగి ఇప్పుడు ఒక ఆఫీసర్ని ఏకంగా ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత కూడా ఇంకా నువ్వు చర్యలు తీసుకోకుండా అలాగే ఉన్నారంటే ఇంకా డౌట్ వస్తుంది కదా, ఇంకా ఎవరన్నా ఉన్నారా, పెండింగ్ ఎవరన్నా ఉన్నారా అని చెప్పి. బట్ నాకు తెలిసి అలాంటిది ఏం లేదు. దే ఆర్ యాక్టింగ్ ఆన్ ఏ వెరీ గుడ్ నోట్. అందుకనే కదా 100 ఫోన్ చేయగానే వచ్చి తీసుకెళ్లారు కదా. అదే తను అక్కడే ఉంచలేదు కదా. సో అంటే వీళ్ళకి ఒక ప్రాబ్లం ఏమైపోతుంది అంటే, జనరల్గా లేడీ కానిస్టేబుల్స్ తక్కువ ఉంటారు డ్యూటీకి వచ్చినప్పుడు. ఇంకా వీళ్ళు వచ్చి ఆవిడ డైరెక్ట్గా హ్యాండిల్ చేయలేరు కాబట్టి చాలాసార్లు దాంతో ఆవిడ చెలరైపోతూ ఉంటుంది. మొత్తానికి అదైతే వదిలిపోయింది. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ మిగతా కేసులు ఏమైనాయి, వరలక్ష్మి టిఫిన్స్ కేసు ఏమైంది, అసలు వరలక్ష్మి టిఫిన్స్ కేసులో ఈవిడ నిజంగా నేరస్తురాలా కాదా, ఎలా వరలక్ష్మి టిఫిన్స్ నుంచి ఈవిడ డ్రగ్స్ తెప్పించుకునేది అనే దాని గురించి తేలాల్సిన కథ. సో ఇప్పుడు మిగతా కేసులు తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాజ్ తరుణ్ బయటపడిపోయాడు కదా, ఇంకెందుకులే ఆవిడ ఉండి కాదు కదా. అసలు రాజ్ తరుణ్ కేసు అనేది చాలా చిన్న విషయం. ఇంట్లో హైదరాబాద్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని వదిలిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేశారు. ఉక్కు పాదంతో డ్రగ్స్ నా తొక్కి అవతల పడేస్తారు. ఆయన చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో. సో ఇలాంటి అమ్మాయి మీద 2 కేసులు ఆల్రెడీ, ఒకటేమో పెడ్లింగ్ కేసు, ఒకటేమో కన్జ్యూమర్ కేసు, 2 కేసులు ఉన్నాయి. అండ్ 2 కేసులకి సంబంధించిన దాంట్లో ఒక దాంట్లోనే ఛార్జ్ షీట్ అయింది. ఇది వరలక్ష్మి డ్రగ్స్ కేసులో ఛార్జ్ షీట్ అయింది, అది చిన్న కేసు. రెండోది పెద్ద కేసు 22B అంటే 10 ఏళ్ళు జైలు శిక్ష పడే కేసు. దాంట్లో ఇంకా ఛార్జ్ షీట్ కూడా కాలేదు, అదే నార్సింగ్ పిఎస్లో ఉంది. మరి అంతకుముందు ఎవరో ఆఫీసరు ఆవిడకి ఒకవేళ ఏదైనా ఫర్ చేద్దాం అనుకున్నా ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఆ ఛార్జ్ షీట్ ముందుకెళ్తుందా, లేకపోతే ఇంకా ఏదైనా పైరవీలు జరుగుతున్నాయా అక్కడ అనే డౌట్లు వస్తాయి. సో లెట్స్ హోప్ గవర్నమెంట్ ఆర్ పోలీస్ తొందరగా యాక్ట్ చేసి ఆ మిగతా కేసులు కూడా చేస్తారని. అండ్ ఇన్ని కేసులు ఉన్నా కూడా ఒక ముద్దాయి లేకపోతే ఒక నేరస్తురాలు అలా యథేచ్ఛగా రోడ్లో తిరుగుతూ జనాలను వేసుకెళ్ళి ఇళ్ల మీద పడి దాడులు చేస్తూ, గొడవలు చేస్తూ, మనుషులను కొట్టిస్తూ ఇలా చేస్తూ ఉంటే పోలీసులు అలా చోద్యం చూస్తూ ఉంటారా? రౌడీ షీటర్ పెట్టి లోపలేయచ్చు కదా.
ఇప్పుడు వాస్తవానికి లావణ్య రాయితరుణ్ పేరెంట్స్ మీద కూడా వెళ్ళి గొడవ చేసినట్టు. ఎంతమంది మీద దాడి చేసింది? నా మీద, రాజస్థాన్ పేరెంట్స్ మీద, ఇప్పుడు వీళ్ళ మీద నిన్న దాళ్లే, ఏకంగా రౌడీలు తీసుకురావడం దాళ్ళు, సేమ్ ఇదే జరిగింది. నా మీద పెట్టింది జూబ్లీ. సహజంగా సార్ ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని గద్దించినప్పుడు మళ్ళీ పదే పదే తప్పులు చేస్తారు. అదే. సో వాళ్ళు తప్పులు చేయొచ్చు, కానీ కంట్రోల్ చేయాల్సిన సిస్టమ్ ఏం చేస్తుంది? సిస్టమ్ సరిగా లేకనే వీళ్ళు పదే పదే తప్పులు చేస్తారంట నేను. అదే ఇప్పుడు అట్లీస్ట్ ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. లెట్స్ హోప్. అంటే మనం వాళ్ళకి టైం ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారం 10 రోజులు అవుతుంది కరెక్ట్గా. వారం కూడా కాదు, అంటే జూలై 1 నమోదైంది అనుకుంటాను. ఓకే, ఎఫ్ఐఆర్ 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. సో ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. అంటే దీంతో పాటు మిగతా అన్ని కూడా కలిపి సమగ్రంగా చూడాలనేది నా ఉద్దేశం. 10 కలిపి చూస్తే ఆవిడ ఏంటి అనేది అర్థమవుతుంది. అంతేగాని 10 ఎఫ్ఐఆర్లు అయితే మాత్రం రౌడీ షీట్ తీయడానికి అవకాశం ఉంటుంది. అదే 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 ఈ పీడీ యాక్ట్లు ఇలాంటివి ఉంటాయి కదా. అవును. లేకపోతే ఒక డ్రగ్ పెడ్లరు, ఒక రౌడీయిజం చేస్తున్న ఈవిడ్ని డైరెక్ట్గా అలా సమాజంలో వదిలేసి ఇలా చోద్యం చూస్తుంటారా? సో దీనికి సంబంధించి సజీవ సాక్ష్యాలు మరికొన్ని. ఓకే, థ్యాంక్స్.